నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు ఎంతమంది తిరిగి వచ్చారు? కువైట్ నుంచి కానీ, బెహ్రన్ నుంచి కానీ, ఖతార్ నుంచి, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, అలాగే ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఎంతమంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. విదేశాంగ అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ దీని గురించి వివరించారన్నమాట. ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాల నుంచి సుమారు 1,30,000 మంది భారతీయులు ఇండియాకు తిరిగి వచ్చారని చెప్పి కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం తాజా విమాన మరియు అలాగే క్షేత్ర పరిస్థితి గురించి మీకు తెలియజేస్తూ ఉన్నానని చెప్పేసి విదేశాంగ అధికార ప్రతినిధి గారు తెలియజేశారు. ప్రస్తుతం మహాజాన్ గారు మాట్లాడుతూ ఫిబ్రవరి 28 నుంచి దాదాపు 1,30,000 మంది భారతీయులు వచ్చారు. యూఏఈ నుంచి మనం చూసుకుంటే విమాన ప్రయాణం మెరుగుపడింది. ఇప్పుడు బహుళ విమానాశ్రయాల నుంచి షెడ్యూల్ చేయని వాణిజ్య కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే ఖతార్ దేశంలో ఇటీవల రోజుల్లో మనం చూసుకుంటే దాదాపు 2,900 మంది భారతీయులు ఖతార్ ఎయిర్వేస్లో ఇండియాకు తిరిగి వచ్చారని చెప్పేసి అదనపు విమానాలు ప్రారంభించే అవకాశం ఉంది. కొంతమంది ప్రయాణికులు సౌదీ అరేబియా ద్వారా కూడా ఇండియాకు వస్తూ ఉన్నారని చెప్పేసి సౌదీ అరేబియాలో గగనతలం తెరిచి ఉంది. రియాద్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరియు ఇండిగో విమానాలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభించబడ్డాయి. జెద్దా, మదీనా, దమాం నుంచి సాధారణ విమానాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు. బెహ్రెన్లో మనం చూసుకుంటే గల్ఫ్ ఎయిర్ దమాం నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిలను కలుపుతూ విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. 1000 మందికి పైగా భారతీయులకు ఇప్పటికే గల్ఫ్ ఎయిర్ సేవలు ఉపయోగించుకున్నారు. ఇంకా కువైట్ విషయానికి వస్తే కానీ దాని యొక్క వైమానిక ప్రాంతం మూసివేయబడింది. అంటే కువైట్ యొక్క గగనతలం మూసివేయబడింది. కువైట్ ఎయిర్పోర్టు పూర్తిగా మూసివేయబడిందని చెప్పేసి కువైట్కు చెందిన జజీరా ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని ఆల్ ఖైసూమా విమానాశ్రయం నుంచి విమానాలు నడుపుతూ ఉంది. భారతదేశానికి విమానాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఒమన్ నుంచి కావచ్చు, ఖతార్ నుంచి కావచ్చు, బెహ్రెన్ నుంచి కావచ్చు, యూఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి అయితే విమానాలు అడపాదడపా నడుస్తూ ఉన్నాయన్నమాట. ఒక్క కువైట్ దేశం నుంచి ఎయిర్పోర్ట్ పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియా ద్వారా కొంతమంది ఇండియాకు చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.